2020లో పారిస్ వీధుల్లో ఒక నాటకీయంగా మరియు అసాధారణమైన దృశ్యం చోటు చేసుకుంది. వందలాది మంది అగ్నిమాపక సిబ్బంది, కొందరు జోకర్ మేకప్ వేసుకుని, మంచి వేతనాలు మరియు పని పరిస్థితుల కోసం నిరసనలో పాల్గొని అల్లర్లు పోలీసులతో ఘర్షణకు దిగారు. వేతనాలు స్థిరంగా ఉండటం, ఎక్కువ పని గంటలు మరియు ప్రమాదకరమైన పని వాతావరణాలపై నిరాశ చెందిన అగ్నిమాపకులు ఫ్రెంచ్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ నిరసనను ఏర్పాటు చేశారు. ప్రారంభంలో శాంతియుతంగా సాగిన నిరసన, కొందరు అగ్నిమాపక సిబ్బంది పోలీస్ బ్యారికేడ్లను దాటి వెళ్లేందుకు యత్నించగా ఉద్రిక్తతకు దారి తీసింది. ప్రతిస్పందనగా అల్లర్లు పోలీసులు రాయట్ పోలీస్ కందకాసు వాయువు, టియర్ గ్యాస్ ప్రయోగించారు మరియు బాటన్లను ఉపయోగించి జనాన్ని చెదరగొట్టారు. అధికార యూనిఫార్లలో ఉన్న అత్యవసర సేవా సిబ్బంది నేరుగా పోలీసులతో ఘర్షణ పడటం అనేది చాలామందిని ఆశ్చర్యపరిచింది మరియు ఫ్రాన్స్లో ప్రజాసేవా ఉద్యోగుల మధ్య పెరుగుతున్న అసంతృప్తిని హైలైట్ చేసింది. కొన్ని నిరసనకారులు వేసుకున్న జోకర్ ముఖచిత్రం, వారు అనుభవిస్తున్న తీవ్ర అసహనాన్ని మరియు అంతిమ అంచుల వైపు నెట్టివేయబడ్డామని ఫీలవుతున్న భావనను సూచించింది. ఇది ఆ కాలంలో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఇతర నిరసనలలో కనిపించిన నిరాశ భావానికి ప్రతిరూపంగా నిలిచింది.